హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ తరంగిణి. మరి ఇవాల్టి మూవీ అప్డేట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ పెద్ది నుంచి విడుదలైన చికిరి చికిరి సాంగ్ సోషల్ మీడియాలో దుమ్ము రేపుతోంది. తాజాగా ఈ పాట యూట్యూబ్ లో 100 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. రామ్ చరణ్ జాన్వీ కపూర్ కాంబినేషన్ లో చిత్రీకరించిన ఈ పాటకు భారీ స్పందన వస్తోంది. ఏఆర్ రెహమాన్ సంగీతం, వైరల్ అవుతున్న హుక్ స్టెప్ పాటకు పెద్ద అట్రాక్షన్ గా మారాయి. ఈ హుక్ స్టెప్ కోసం యూనిట్ 45 నిమిషాల పాటు ట్రెక్కింగ్ చేసి ఒక ప్రత్యేక లొకేషన్ లో షూట్ చేసినట్లు మేకర్స్ తెలిపారు. ఈ చిత్రంలో శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పెద్ది సినిమాను 2026 మార్చి 27న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. టాలీవుడ్ సింగర్ హేమచంద్ర, శ్రావణ భార్గవి విడాకుల గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై హేమచంద్ర తొలిసారి స్పందించారు. తాజా ఇంటర్వ్యూలో వచ్చిన ప్రశ్నకు ఆయన సూటిగా సమాధానం ఇవ్వకుండా ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ఈ విషయం మీకు తెలుసుకోవడం వల్ల ప్రయోజనం ఏమిటి? నా పని గురించి అడగండి, పనికి మాలిన విషయాలకు సమయం లేదు అని హేమచంద్ర క్లారిటీ ఇచ్చారు. అవసరమైతే Q&A సెషన్ పెడతానని, కానీ ఇతరుల వ్యక్తిగత జీవితంపై అనవసర ఆసక్తి ఎందుకు అని ప్రశ్నించారు. ఆస్కార్ అవార్డు విన్నర్, ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తన ప్రియురాలు హరిణ్య మెడలో 3 ముళ్లు వేసి గురువారం తెల్లవారుజామున వివాహం చేసుకున్నారు. హైదరాబాద్ లో జరిగిన ఈ వేడుకకు పలువురు సినీ, రాజకీయ నేతలు హాజరై ఆశీర్వదించారు. పెళ్లి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. RRR లోని నాటు నాటు పాటకు ఆస్కార్ అందించిన రాహుల్ ఇటీవల గద్దర్ అవార్డుల వేదికపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు కూడా అందుకున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి సౌత్ సినిమాల ఆఫర్లను ఎందుకు అంగీకరించడం లేదన్న దానిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దక్షిణాదిలో బాలీవుడ్ నటులను ఎక్కువగా విలన్ పాత్రలకు మాత్రమే తీసుకోవడం తనకు నచ్చలేదని చెప్పారు. స్థానిక హీరోను ఎలివేట్ చేయడానికి హిందీ నటులను ప్రతినాయకులుగా చూపించే ట్రెండ్ ఉంది, అది నాకు అప్సెట్ చేస్తుంది అని వ్యాఖ్యానించారు. కానీ రజనీకాంత్తో చేసిన దర్బార్ మాత్రం తన డ్రీమ్ ప్రాజెక్ట్ కావడంతో అంగీకరించానన్నారు. ప్రస్తుతం సునీల్ శెట్టి వెల్కమ్ టు ది జంగిల్, హేరా ఫెరీ 3 షూటింగ్లతో బిజీగా ఉన్నారు. చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయం సాధించిన కమిటీ కుర్రోళ్లు ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై మెరిసింది. గోవాలో జరుగుతున్న 56వ ఇఫీ 2025లో ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించారు. అక్కడ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆగస్టు 9న విడుదలైన ఈ మూవీ తక్కువ బడ్జెట్తో భారీ సక్సెస్ అందుకుంది. సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు ప్రధాన పాత్రలో నటించారు. నిహారికా కొణిదల నిర్మించిన ఈ సినిమాకు యదువంశీ దర్శకత్వం వహించారు. అనుదీప్ దేవ్ సంగీతం అందించారు. ఇఫీ ప్రదర్శనతో చిత్ర యూనిట్ ఉత్సాహం వ్యక్తం చేసింది. ఇవండి ఇవాల్టి మూవీ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మేము వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలి అంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి.